ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిత్యం జరుగుతూనే ఉంటుంది. సుబ్రహ్మణ్యుడు అనేటప్పటికీ ఆ ఆది దంపతుల యొక్క కుమారుడు. ఎన్నో నామాలున్నాయి. షణ్ముఖుడు అంటాం, కుమారస్వామి అంటాం, సుబ్రహ్మణ్యుడు అంటాం, కార్తికేయుడు అంటాం, ఇలా ఎన్నో పేర్లు. అయితే సుబ్రహ్మణ్య స్వామి చేతిలో శూలం మాత్రం చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఏ ఆయుధాలు పట్టుకున్నా, ఏది పట్టుకున్నా శూలం అన్నది మనకి ముందుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఈ శూలాన్ని మాత్రమే ఎందుకు ధరించి ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి? దీనికి సంబంధించిన కథ మనం తెలుసుకోవాలి. అసలు ఆ శూలం అంటే ఏమిటి? అది కేవలం రాక్షస సంహారం కోసం ఉపయోగిస్తున్న ఆయుధమా? కాదు. ఆ శూలంలో పార్వతీదేవి యొక్క శక్తి ఉంది. పార్వతీ కుమారుడికి మళ్ళీ పార్వతీదేవి శక్తితో కూడుకున్న ఆయుధం అవసరమా? ఆమె కుమారుడు కదా, మరి స్వయంగా ఆ శక్తి ఉంటుంది కదా అని ఒక సందేహం వస్తుంది కదా. అందుకని పార్వతీదేవికి ఏ రకంగా కుమారుడయ్యాడు, అలా కుమారుడు అయినా శూలం ఎందుకు ధరించాడు, దీని గురించి మనం తెలుసుకోవాలి. పూర్వం మనకి సనత్కుమార మహర్షి అనే ఒక మహర్షి, ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారట. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? అంతటా భగవంతుణ్ణి చూడగలగటం. అంతటా అంటే మనకి నచ్చిన వాళ్ళలో కాదు, మనకి నచ్చిన వాళ్ళు ఎప్పుడు నచ్చుతారు కాబట్టి మనం భగవంతుణ్ణి చూస్తాం. కానీ ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి చూడగలగటం, ప్రతి ఒక్క పదార్థంలో భగవంతుని యొక్క అనుగ్రహం పొందగలగడం, ఇది బ్రహ్మజ్ఞానం. ఇది చెప్పినంత విన్నంత సులభం కాదు. ప్రతి ఒక్క పదార్థంలో భగవంతుణ్ణి చూడటం అన్నది. కానీ సనత్కుమార్ మహర్షి అలాగే ఉంటూ ఉండేవారట. ఆయన భక్తికి మెచ్చుకుని ఒకసారి ఈశ్వరుడు పార్వతి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయనకున్నంత జ్ఞానం ఎవ్వరికీ లేదు కాబట్టి ఆయన్ని కలవడానికి భగవంతుడు వెళ్ళాడు. ఆయన భూలోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత అలా వెళ్ళిపోతున్నారట. ఆయన పూజ చేసుకోవటానికి, ధ్యానంలో ఉండటానికి పార్వతీ పరమేశ్వరులు వెంట వెంట వెళుతున్నారు. ఇదేమిటిది, మమ్మల్ని చూసారా లేదా అనే ఒక సందేహం. ఆపి అడిగారట, ఇదేమిటయ్యా, మేము వస్తున్నాం కదా, కనీసం మాకు నమస్కారం పెట్టవా, చూడవా అంటే సనత్కుమార్ మహర్షి అంటారు, విశేషంగా ఇప్పుడు చూసేదేమిటి ఈశ్వరా, నిన్ను ఎప్పుడు పడితే అప్పుడే చూస్తున్నాను కదా, ప్రతి ఒక్క పదార్థంలో నువ్వు ఉన్నావు, నాలో నువ్వు ఉన్నావు, బయట నువ్వు ఉన్నావు, ఇంకా మళ్ళీ నిన్ను వేరేగా చూసేదేమిటని మళ్ళీ వెళ్ళిపోతున్నట్టు. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందడం నిజంగా చాలా కష్టం. అంటే ఇక్కడ పట్టించుకోలేదు అన్నది కాదు, నువ్వు కొత్తగా ఒక రూపంలో వచ్చావే కానీ నువ్వు ఎక్కడ లేవు అనే భావన, ఇది ఇంకా నచ్చుతుంది. అందుకని వాళ్ళిద్దరూ మళ్ళీ వెళ్ళి అన్నారట, సనత్కుమారా, నీకొక వరం ఇవ్వాలనుకుంటున్నాం, కోరుకో అని. ఆయన అన్నాడు, నాకు ఎటువంటి వరాలు వద్దు, నేను చాలా తృప్తితో ఆనందంతో ఉన్నాను, మీకేమైనా వరం కావాలా, కోరుకోండి, నేను ఇవ్వగలిగితే ఇస్తాను అన్నారట. అలా ఏ భక్తుడు అడుగుతాడు, కానీ ఆయన స్థాయి ఎటువంటిది. ఇప్పుడు ఈశ్వరుడు పార్వతి అన్నారు, సరే, ఇంతటి బ్రహ్మజ్ఞానంతో నువ్వు రమించిపోతున్నావు కదా, నీలాంటి వాడే మాకు పుత్రుడుగా రావాలి అని కోరుకున్నారు. దీనికి ఒక కారణం కూడా ఉంది. శూరపద్ముడు అనే రాక్షసుడు ఒక వరం కోరుకున్నాడు. ఈశ్వరుడి యొక్క కుమారుడై ఉండాలి, ఈశ్వరుడికే బ్రహ్మజ్ఞానాన్ని లేకపోతే జ్ఞానాన్ని నేర్పించగలగాలి. అందుకే ఒకానొక సమయంలో ప్రణవానికి సంబంధించిన రహస్యాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈశ్వరుడికి అందించారు అని అంటారు. అంటే నీకే ఎవరైతే ఒక పాఠం చెప్తారో అలాంటి వాళ్ళతోనే నా చావు ఉండాలి అని కోరుకున్నాడు శూరపద్ముడు. మరి అలాంటి కుమారుడు కావాలి అంటే ఈ బ్రహ్మజ్ఞానే అలాంటి కుమారుడు అవ్వాలని వేడుకున్నారట. దానికి ఆయన అన్నాడు, ఈశ్వరా, నేను నీ ఖచ్చితంగా కుమారుడిగా వస్తాను, కానీ పార్వతీదేవికి మాత్రం నేను కుమారుడిగా రాను. ఎందుకు అంటే అలా స్త్రీ యొక్క గర్భంలో నివాసం ఉండి రావడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను రాను అన్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు బతిమాలుకుంటున్నారు. వాళ్ళన్నారట, అయ్యో అలా కాదు, నువ్వే మాకు కుమారుడిగా రావాలి. సరే, నీకు కొడుగ్గా వస్తాను, పార్వతీదేవికి మాత్రం నేను కొడుగ్గా రాను, ఆవిడ గర్భంలో నేను ఉండను, ఆవిడ స్పర్శతో నేను బయటికి రాను అని అన్నాడు. సరే అంది అమ్మ. అందుకే ఈ శివుని యొక్క శక్తి తేజస్సు ఏదైతే ఉంటుందో దాన్ని గంగమ్మ పుచ్చుకుని ఆవిడ గర్భంలో కొంచెం అంటే కొన్ని రోజులు పెట్టుకుని ఆ తర్వాత ఆ పిండాన్ని ఆవిడ భరించలేకపోతే దాన్ని దేవతలందరూ ఒక ప్రదేశంలో విడిచిపెట్టమన్నారు. మరి అదే శరవణ తటాకం. మరి ఏమిటా ప్రదేశం అంటే పార్వతీదేవి ఒకానొక సమయంలో శరవణ తటాకంగా మారిపోయింది, నీటి ప్రవాహంగా మారిపోయింది. అందుకే అమ్మ అంటుంది, అక్కడి నుంచి బయటికి వస్తే పార్వతీదేవి దగ్గర నుంచి బయటికి వచ్చినట్టే. సరే అని చెప్పి ఇప్పుడు గంగమ్మ తల్లి ఆ పిండాన్ని తన గర్భంలోంచి తీసి ఆ శరవణ తటాకం దగ్గర విడిచిపెట్టేసింది. అప్పుడు ఆ తటాకంలోంచి బయటకు వచ్చాట. ఇంతకీ ఈ తటాకం ఎవరు అంటే పార్వతీదేవి యొక్క రూపము. అందుకే తటాకం నుంచి బయటకు వచ్చాడు పార్వతీదేవి యొక్క కుమారుడు. కానీ పార్వతీదేవి స్పర్శ లేదుగా,
అందుకే పుడుతూనే బయటికి వస్తూనే ఆ పిండంలోంచి వచ్చిన బాలుడు శూలాన్ని పట్టుకున్నాడు. అమ్మవారిచ్చారు. కారణం ఏమిటి అంటే ఆ శూలంలో అమ్మవారి పూర్తి శక్తి ఉంది. తల్లి తన బిడ్డ అనేటప్పటికి తన శరీరం లోపల నుంచి ఆ బిడ్డ వస్తాడు. తను ఏది స్వీకరిస్తుందో అవన్నీ స్వీకరించి ఆ పిండం పెరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదుగా. అందుకే అమ్మ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని అమ్మ ఆ ఆయుధం రూపంలో మారుస్తుంది, శూలం రూపంలో మారుస్తుంది. ఆ శూలం ఎవరో కాదు, అమ్మ సాక్షాత్తు పార్వతీదేవి శక్తి. అందుకనే ఆ శక్తి ఆయుధాన్ని పట్టుకున్నాడు. అందుకే శూలం. అలా బయటికి వస్తూనే శూలం పట్టుకుని వచ్చాట. అది చూసిన వెంటనే పార్వతీదేవి యొక్క శక్తితో కూడుకున్నవాడు పార్వతీదేవి కుమారుడయ్యాడనమాట. అలాగే శరవణ తటాకం నుంచి వచ్చాడు. ఇంత పెద్ద కథ దాగిందిగా. అందుకే శూలాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. కారణం ఏమిటి అంటే తన తల్లి శక్తి తనకి ఎప్పుడూ ఉండాలి. పార్వతీ కుమారుడు. అలా ఆ ఆయుధంతోనే ఈ శూరపద్ముడు అనే రాక్షసుణ్ణి అంతం చేయటం, అలాగే తారకాసురుడు అనే రాక్షసుణ్ణి అంతం చేయటం, ఇవన్నీ జరిగాయి. ఈ శూరపద్ముడు అనే రాక్షసుణ్ణి అంతం చేయటానికి ముఖ్యంగా వాడింది ఈ శూలము. పార్వతీదేవి శక్తి కదా. అది చూపించిన వెంటనే ఇక భయపడిపోయి యుద్ధం చెయ్యలేక ఒక మామిడి చెట్టుగా మారిపోయాట శూరపద్ముడు. ఆ చెట్టుని కూడా ఛేదించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ తర్వాత ఒక మయూరంగా మారిపోయాడు, ఒక కోడిగా మారిపోయాడు. ఆ మయూరాన్ని కోడిని చంపకుండా లొంగదీసుకున్నాడు, తనలో ఐక్యం చేసుకున్నాడు. అంటే వాటిని పూర్తిగా మార్చేశాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకే మయూరాన్ని తాను వాహనంగా చేసుకున్నాడు. అలాగే ఈ కోడి ఏదైతే ఉందో దాన్ని ధ్వజంగా చేసుకున్నట్ట. ఈ రకంగా శూరపద్ముడు అనే రాక్షసుడికి ఆ రకంగా అంతము అంటే వాళ్ళని పూర్తిగా మార్చి తాను తనలో ఐక్యం చేసుకున్నాడు, లేకపోతే పూర్తిగా వాటిని స్వీకరించి తన అధీనంలో పెట్టుకున్నాడని చెప్తారు. అలా శూలం అన్నది పార్వతీదేవి పక్కనే ఉంటూ శక్తి స్వరూపిణిగా శక్తిని అందిస్తూ ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. నమస్తే.